ఏ మానవుడును దేవునిని ఎప్పుడూ చూచి ఉండలేదు. తండ్రి అయిన దేవుడు, ఆ మహాశక్తిమంతుడైన సృష్టికర్తను ఆదాము మొదలుకొని ఈ భూమి మీద పుట్టినవారు, పుట్టబోయేవారు చూడలేరండి. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి వచ్చిన వాడు మాత్రమే, యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద ఇంకెవరు ఆయన్ని దేవుణ్ణి చూడలేదు గనక చూడలేడు అని చెప్పమని కాదండి ఆ మాట చెప్పి. నేను ఆత్మస్వరూపం, ఆత్మరూపం. నా ఆత్మరూపాన్ని కంటితో చూడగలిగిన వాడు లేడు. మనము ఒకరినొకరు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుడు అంటే ప్రేమ స్వరూపి. నువ్వే ఆ ప్రేమను లోకానికి చూపితే నీలో ఎవరు నిలుస్తారు? నీలో ప్రేమ నింపుకుంటే లోకానికి దేవుడు కనబడతాడు. దేవుడు ఆశది. ఈ మానవ నేత్రాలతో ఈ లోకం చూడలేని ఆ దేవుణ్ణి నీలో నాలో చూపించాలి. అది దేవుడు ఆశ.